నమస్తే. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసినాయి. బట్ ఈ బడ్జెట్లో కొన్ని అంశాలు హైలైట్గా నడుస్తూ ఉన్నాయి. ఒకటి, పాడి కౌశిక్ ఎప్పుడైతే కడియం శ్రీహరిని దళిత ఎమ్మెల్యేని అవమానపరిచినట్టు ముఖ్యమంత్రి దళిత ఎమ్మెల్యేలంతా కూడా నిండు అసెంబ్లీలో పాడి కౌశిక్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాడి కౌశిక్ను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పపు సారా కావచ్చు, లేకపోతే మరి సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి నా మీద పోటీ చేయాలంటూ హరీష్ రావు సవాల్ కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు గంగుల కమలాకర్ ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి వాటి మీద ఎంక్వైరీలు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంద్రశోభన్ గారు ఉన్నారు. సో ప్రధానంగా పాడి కౌశిక్ మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దళిత నేతలు, దళిత బిడ్డలంతా కూడా ఆయనను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, మేము క్షమించే పరిస్థితి లేదంటున్నాం. సో మీరు ఎట్లా చూస్తారు ఆ విజువల్స్? ఇంకా బయటకు రాలేవు అసెంబ్లీ విజువల్స్, మీరు ఎట్లా చూస్తారు ఈ సీన్ని? సో ఫస్ట్ టైము ప్రజాప్రతినిధి అయినప్పుడు చాలా కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సభకు గౌరవం ఇస్తూ, సభాధ్యక్షునికి గౌరవం ఇస్తూ, ఇతర సభ్యులని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి అని సీనియర్స్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో కౌశిక్ రెడ్డి ముందు నుంచి కూడా కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వల్ల ముప్పు ఉందన్నది అందరికీ అర్థమైపోయింది. మరి కేటీఆర్కి ఎందుకు అర్థమవుతలేదో అది ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం. కౌశిక్ రెడ్డి పొడుగు పెరిగినాక ఆయన మెదడుకి అందాల్సినటువంటి నాడీ వ్యవస్థలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతలేనట్టుంది. అందుకని ఇలాంటివన్నీ తింగిరి పనులు, చిల్లర వేషాలు వేస్తున్నాడని చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే అంటే నువ్వు అసెంబ్లీని గౌరవించలేనటువంటి ప్రజాప్రతినిధివి, నీ తోటి శాసనసభని గౌరవించలేనటువంటి ప్రజాప్రతినిధివి, నువ్వు కామన్ మ్యాన్ని, మామూలుగా ఉన్నటువంటి సామాన్య వ్యక్తులని ఏ విధంగా గౌరవిస్తావు దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఆ రోజు ఓట్ల కోసమేమో అందరినీ భిక్షాందేహి అని అడిగినావు. మరి ఇవాళ ఏంటో గెలిచిన తర్వాత ఇవాళ నీ యొక్క వ్యవహార శైలి ప్రజా సమస్యల పట్ల, నీ కాన్సెన్స్ సంబంధించినటువంటి విషయాల పట్ల అసెంబ్లీ సాక్షిగా ఎన్నడన్నా ఒక్క సమస్యని లేవనెత్తినవా? అది లేదు, ఆ ఆలోచనే లేదు. ఎప్పుడు చూసినా వీధి రౌడీ లెక్క యుద్ధానికి సిద్ధంగా ఉన్నా నేను అన్నట్టు తయారవుతాడు. మీ ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు కదా, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మా దగ్గర కండలు తిరిగిన ఉన్నాడు, ఎత్తేస్తాడు లేపు అని చెప్పేసి అంటున్నాడు కదా. అది 2 నిమిషాల పని. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడు అన్న చెప్పినటువంటి మా మకాన్ సింగ్ అన్న కూడా అనుకుంటే 2 నిమిషాలు ఇట్లా ఏలి మీద పెట్టి మీదికి లేపు నిలబెట్టగలుగుతాడు, అంత స్టామినా ఉన్నవాడు. మరి కౌశిక్ రెడ్డి నువ్వు పెరిగినావు కదా, బుర్ర ఉండాలి కదా అంటున్నా. ఇవాళ లాస్ట్ టైము అసెంబ్లీ నడిచేటప్పుడు కూడా స్పీకర్ గారు ఏం యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఉరికొస్తున్నావు ఏంటని స్పీకర్ గారు లాస్ట్ టైం మందలు ఇచ్చారు. మరి కనీసం నువ్వు సరి చేసుకోవాలి కదా. మరి సీనియర్గా ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, శాసనసభ వ్యవహారాల పట్ల అవగాహన ఉన్నదని చెప్పేటువంటి హరీష్ రావు గారైనా కూడా మందలించాల్సిన అవసరం ఉంది కదా. అది వదిలేసి రివర్స్గా కాంగ్రెస్ పార్టీ సభ్యులపైన అటాక్ చేసే విధంగా మాట్లాడుతూ ఆయన చేసిన తప్పును సమర్థిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ చట్టసభల్లో ఉండే నైతిక హక్కు మీకు ఉన్నదా? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు మీరు పదే ఇలా మాట్లాడుతున్నారంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, దళితుడు స్పీకర్గా ఉన్నారు, దళితుడు సభను నడిపిస్తున్నాడు కాబట్టి మేము ఏం చేసినా నడిచిపోతుంది, మమ్మల్ని నివారించలేడు, ఆయన సరిగా చేయలేడు అన్నటువంటి ఒక చులకన భావము మీలో ఉన్నదన్నది నిన్న కనబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అవే ఉటంకిస్తూ కూడా చెప్పారు. సో బీఆర్ఎస్ డిఎన్ఏలోనే దళితులు అంటే ఒక చిన్న చూపు, దళితులు అంటే వాళ్ళకి వీళ్ళు అంటరాని వాళ్ళు, అన్టచబుల్ అన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ మరొకటి కూడా ఇస్తాం మీకు. లాస్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్కన్న ఒక దళితునిగా ఉంటే సహించలేక ఎంఐఎం వాళ్ళకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినావు. ఇవాళ దళిత స్పీకర్ని ఇవాళ అవమానించే పరిస్థితి, అలాగే దళితుల శాసనసభ్యుని అవమానించేటువంటి పరిస్థితి, బయట నీ నియోజకవర్గంలో కూడా దళితులంటే ఒక చులకన భావంతో నువ్వు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. నువ్వు ఏ అంశం తీసుకున్నా కూడా కౌశిక్ రెడ్డికి కానీ, కౌశిక్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులకి పూర్తి ఇదే లైను. కాబట్టి అలా బాస్ డిఎన్ఏ, కేసీఆర్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకం ఉన్నది. కాబట్టి ఆ ముఠాలో చేరినటువంటి కౌశిక్ రెడ్డి కూడా పదే దళితుల పట్ల తన యొక్క అక్కసును వెళ్ళగక్కుతున్నాడు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. ప్రజలు ఇచ్చినటువంటి ఆ విలువను, ఆ పదవికి, దానికి వన్నె తెచ్చినప్పుడు మాత్రమే నువ్వు ప్రజాప్రతినిధితో. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవాళ ఒక కామన్ ఉమెన్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి.
సస్పెండ్ కాదు, ఎక్స్పెల్ చేయాలి. అసలు ఆయన చట్టసభలకి పనికిరాడు అనేది నేను గతంలో చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నాను. సో ఇవాళ ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యక్తులు కూడా ఇలాంటివి వాటిని సుమోటుగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్పీనని పైన వేటు వేయాల్సిన ఉంటుంది. గతంలో సంపత్ అన్న విషయం కానీ, కోమటిరెడ్డి వెంకన్న విషయంలో కానీ జరగనటువంటి దానికి కూడా ఏ విధంగా చేసి పెద్ద రచ్చకెక్కించి వాళ్ళని సస్పెండ్ చేశారో మనం చూసినాం. కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సభకు గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తి సభలో ఉండడానికి అర్హుడు కాదు. కాబట్టి ఇంటే సస్పెండ్ చేయాలని చెప్పేసి పాడి కౌశిక్ అంటే ఇప్పుడని కాదు, గతంలో కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నట్టే మహిళా గవర్నర్ విషయంలో కావచ్చు, రీసెంట్గా ఒక పోలీసు అధికారి మైనార్టీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకు ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ నాయకులు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? పదే పదే కౌశిక్ రెడ్డి ఏమనుకుంటారంటే కేటీఆర్ దృష్టిలో ఉండాలి, కేసీఆర్ దృష్టిలో ఉండాలి, ఈ పార్టీలో వాళ్ళ తర్వాత నెక్స్ట్ రోల్ నాదే ఉండాలి అన్నటువంటి ఒక అత్యుత్సాహంతో పదే పదే తప్పులు చేస్తున్నారు. సో గవర్నర్ గారిని ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు కూడా మహిళా కమిషన్, నేషనల్ మహిళా కమిషన్ పిలిచి చివాట్లు పెట్టింది, ఆయన సిగ్గు రావట్లా. సో ఇవాళ అసెంబ్లీలో కూర్చొని ఇలా పట్టుకొని ఇలా అని అంటే అర్థం ఏంటి? ఓ వీధి రౌడీవా, గుండావా, రౌడీవా, లేకపోతే అంతకన్నా ఉగ్రవాదివా, తీవ్రవాదివా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇలాంటి విషయాల పట్ల. కాబట్టి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చట్టసభలకి పనికిరాడు. ప్రజాసేవ అనే ఆలోచన ఆయనలో లేదు. ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు, తోటి శాసనసభ్యులు సీనియర్లంటే గౌరవం లేదు. ఏదీ లేనటువంటి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అన్నది మా యొక్క ఉద్దేశం. అదే విషయాన్ని పదే పదే నిన్న శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా అదే ఉటంకించి చెప్పారు. ఇవాళ బయట నుంచి కూడా మీరు బయట వెళ్ళి ఎవరి దగ్గర ఒక కామన్ మ్యాన్కి మైకు పెట్టి అసెంబ్లీ సాక్షిగా తుపాకీ పెట్టి నేను కాల్స్తాను అని ఒక సైగ చేసేటువంటి ఒక లైన్ సింబాలిక్గా నువ్వు చెప్పినా కూడా అది తప్పే. ఎందుకంటే ఇవాళ సభలు ఉంటాయి. ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నాము. ఎథిక్స్ లేదని మాట్లాడుతున్నారు కాబట్టి కొత్తగా ఎథిక్స్ కమిటీ ఫామ్ చేస్తాము, ఇమీడియట్గా ఆ ఎథిక్స్ రిఫర్ చేస్తాము, కమిటీ ఏం చేస్తాం మేము దానికి సిద్ధమని చెప్తున్నారు. సో ఇవాళ ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సినటువంటి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈ రకమైనటువంటి పోకడకపోతే నేను ఏమనాలి అంటున్నాను. సో ఇవాళ నిజంగానే వాస్తవం చెప్పాలంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉంటారని చెప్తారు, చాలా బ్రాడ్ నేచర్గా ఉంటారని చెప్తారు. మరి ఆ కమ్యూనిటీలకి కలంకుడిగా మిగిలేటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి ఉండడం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంట్లోనైనా భార్య బిడ్డ గెలిపించినారు కదా, పక్క నుండి మా నాయనని గెలిపించండి, నా భర్తను గెలిపించండి, దండం పెట్టినారు కదా, చెప్పండి. ఇంట్లో కూర్చోబెట్టి 4 గోళ్ల మధ్య ఆ దిమాగ్ చక్కగా లేదా, నీకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయితే లేదా, పోదాంపా దవాఖానకని తీసుకుపోమని చెప్పేసి ఆయన భార్యకు రిక్వెస్ట్ చేస్తున్నారు. రైట్. అయితే ముఖ్యమంత్రి ఎప్పుడైతే సిద్దిపేటకు వెళ్ళి సిద్దిపేట ప్రజలకు ఆఫర్ ఇస్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతను గెలిపిస్తే మంత్రి పదవి రాబోతుంది అన్నాడు. సో దానికి హరీష్ రావు రియాక్ట్ అయ్యిండు. వాళ్ళనో వీళ్ళో నిలబెట్టుడైంది, ముఖ్యమంత్రి నువ్వే వచ్చి నిలబడు, నన్ను ఓడించాను, ఒక ఆఫర్ని ప్రకటించాడు. సో ఏం చెప్తారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హరీష్ రావు వ్యాఖ్యలకు? ఇప్పుడు దమ్మున్న నాయకుడు కాబట్టి మీ మామ సవాల్ విసిరితే కామారెడ్డిలో ఆ రోజు కామారెడ్డిలో మేము అన్న సవాల్ చేస్తే మీ మామ వచ్చి పోటీ చేసే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు అని మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఎక్కడ తిరగకుండా, ఎక్కడ ప్రచారం చేయకుండా, ₹1 పంచకుండా ప్రచారానికి రమ్మనండి. ₹1 పంచకుండా, అక్కడ తిరగకుండా, ఏమీ చేయకుండా క్యాండిడేట్ నిలబడమనండి. డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి సవాళ్ళకి మా ముఖ్యమంత్రి గారు స్వీకరిస్తారన్నది నేను చెప్తాను. ఎందుకంటే ప్రజల మన్నలు పొందినటువంటి ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రజా సంక్షేమంలో ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తిగా రేవంత్ అన్నకి ఎక్కడైనా ఫీల్డ్ ఏదైనా అది పొలిటికల్ అయిండొచ్చు, గేమ్ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. సో గోల్ రేవంత్ అన్నది. అది తెలుసుకోలేకపోతే ఎవరేం చేయలేవు. నువ్వు ఎంతసేపు మీ మామ చుట్టూ గిరిగీసుకొని ఆ కాన్స్టెన్సీకి, ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకే పరిమితమై పనిచేస్తున్నటువంటి హరీష్ అన్న, నీవు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్నకు సవాల్ విసిరే అంత ఆ పరిస్థితి లేదన్నది అన్న ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఆ పరిస్థితి వస్తే ₹1 వంచకుండా, ఎక్కడ తిరగకుండా, ఓటు అని అడగకుండా జస్ట్ నామినేషన్ వేసి నువ్వు బయట ఉండు. అప్పుడు ప్రజలు తెలుస్తారు నువ్వేం చేస్తావో అందరికి తెలుసు, ఎన్ని జిమికులు తెస్తావో అందరికి తెలుసు. ఆ పార్టీ ఈ పార్టీ అందరినీ మేనేజ్ చేసుకొని నువ్వు ఎలక్షన్లో నిలబడుతున్నావు. అది తెలియని విషయం ఎవరికైనా. బీఆర్ఎస్ వాళ్ళని ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటావు, బీజేపీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటావు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటావు. ఎవడైనా తెలివిగా ఉండి ప్రశ్నించే తత్వం ఉండి కొంచెం బయట వచ్చి కొట్లాడతారంటే వాని మీద దొంగ కేసులు పెట్టి ఏం చేసినావో మనం చూసినాం, ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేసినావో మనం చూసినాం. కాబట్టి హరీష్ అన్నకి అది రేవంత్ అన్నకి సవాల్ విసిరే అంత అది కాదు అన్నది ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటి అని అంటే, రేవంత్ అన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవ్రీ టైము ఏమంటారు ట్రిపుల్ షూటర్ అని మాట్లాడేటువంటి వ్యక్తి షూటర్ కాదు. ఆయన ఇవాళ పూర్తిగా పార్టీలో ఆయన ట్రబులర్గా మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి
మీరు పని చేయండి, గట్టిగా నిలబడండి, నేను మీతో నిలబడతాను, మీరు గెలిస్తే మంత్రి పదవి ఇస్తాను, తప్పేముంది దాంట్లో. సో దానికోసమన్నా ప్రజలు ఆటోమేటిక్గా ఈ జిల్లా నుంచి మంత్రి పోతే ఇంకో ఈ హరీష్ రావే మంత్రి అనుకుంటారు కదా, హరీష్ రావు మంత్రి పోతే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంకొక మంత్రి వస్తాడు కాబట్టి వాళ్ళు కూడా ప్రజలు ఇనిషియేటివ్ తీసుకొని అరే మాకు డెవలప్మెంట్ జరుగుతుందని ఆలోచించవచ్చు కదా. పదవి పవరు అనేది ఒకరి ఇంటికి వారసత్వము ఒక కుటుంబంలోనే ఉండాలని లేదు కదా. సో డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ కాబట్టి డెఫినెట్గా అలాంటి ఆ విషయం వచ్చినప్పుడు చెప్పారు. నిజంగానే హరీష్ రావు గారికి అంత ఉన్నతమైన స్వభావం ఉంటే మొన్న ఎందుకు పోలేదు మీరు? ఇప్పుడు నీ దగ్గర దక్షిణ తెలంగాణ మీరు దక్షిణ తెలంగాణ పూర్తిగా మీరు అంధకారంలోకి నెట్టినా కూడా రేవంత్ అన్న దక్షిణ తెలంగాణ బిడ్డ అయినప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ అయినటువంటి నీ ఇలాకాలో ఇవాళ ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మరి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అలాగే ఆయిల్ రిఫార్మ్ కోసము రీసైక్లింగ్ కోసం ఒక యూనిట్ని ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు అది నువ్వు స్వీకరించలేదు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగానంటే మీలో ఎంత కుచితమైనటువంటి భావం ఉన్నదో అర్థమవుతున్నది. ఇంకా ఇలాంటి భావస్వరూపము ఉన్నటువంటి మీరు రేవంత్ అన్నతో పోలికనని అడుగుతున్నాను. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద పాడి కౌశిక్ సంబంధించి సో ఒక ఎమ్మెల్యేగా మీరు బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టిరు, చాలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి మీరు పరిమితి దాటి అక్కడ ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఆయన సస్పెండ్ చేయాలంటూ కూడా ఇందిరా శోభన్ గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఆల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలంతా కూడా పాడి కౌశిక్ అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవసరమైతే అసెంబ్లీలో ఆయన చేసిన విజువల్స్, ఆయన చూపించినటువంటి గన్ సింబల్స్ లాంటి కొన్ని చేష్టల్ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. పాడి కౌశిక్ వరుస వివాదాలతో అయితే సోషల్ మీడియాలో ఇటు మీడియాలో నిత్యం వార్తలు నిలుస్తూ ఉన్నాడు. బట్ పాడి కౌశిక్ మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.